ఎస్ మనం చూస్తూనే ఉన్నాం అనుకున్న విధంగా మునుగోడు బై ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. 3వ తారీఖు నాడు ఓటర్లు వాళ్ళ యొక్క మరి ఏ పార్టీకి వేస్తారనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. అప్పటికే 3వ తారీఖు నాడు వేసే ఏదైతే బ్యాలెట్లో వేసేటువంటి ఓటే మునుగోడు భవిష్యత్తు కూడా నిర్వహిస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు నిన్న భారీ బహిరంగ సభ పెట్టారు. ఆ సభతోటి ఖచ్చితంగా కూడా మాకే ఓటేయాలి, మీరు వేసేటటువంటి ఓటు నన్ను శక్తివంతులను చేస్తుంది, నిగ్గదీసి గీసి అడిగే విధంగా ఉంటుంది అన్నట్టు విధంగా కేసీఆర్ గారు నిన్న సభలో చెప్పారు. అందరూ కూడా మరి ఏ రకంగా ఉన్నారు. 10వ వార్డులో మరి ప్రచారం చేస్తున్నటువంటి శ్రీనివాచారి గారు, పొల్లోజు శ్రీనివాచారి గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. వారిని అడిగి చౌటుప్పల మండలంలో ఉన్నటువంటి 10వ వార్డుల పరిస్థితి ఎలా ఉంది వారి మాట తెలుసుకుందాం. చారి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మొత్తం మీద 40 రోజుల 30 రోజుల 30 రోజుల నుంచి కంటి మీద కునుకే లేనట్టుంది. వర్క్ చేస్తున్నాం. 7వ తారీఖు నుంచి కూడా ఫీల్డ్లోకి ఉండి ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తూ ఇప్పుడు కూడా రేపటి వరకు కూడా ప్రచారం చేస్తున్నాం. ఆ తర్వాత మేము ఓటర్లతో ఓటు ఇప్పించేదానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. బై ఎలక్షన్ అంటే జనరల్గా ప్రతిపక్షాల వాళ్ళు భయపడాలి. ఎందుకంటే ప్రభుత్వం మాది లేదు కనుక పెట్టవలసిన పరిస్థితి పెడితే ప్రజలు ఏమంటారు. ప్రభుత్వం వాళ్ళ భయపడుతున్నారా? ఎందుకు ఈ ఎన్నికలు అనవసరంగా వచ్చినాయని అంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా మన కేసీఆర్, రైతు బంధువు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరి ఇంటికి చేరే విధంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు కూడా అందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు కూడా మనకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా రేపు ఎన్నికల్లో వచ్చే నెల 3వ తారీఖున టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరూ ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారు? మరి ఇల్లు తిరిగారు కదా మీరు 30 రోజుల నుంచి, ప్రజలు ఏమంటారు? ఒక్కొక్క ఓటర్ ఏమంటారు? ప్రతి ఇంటికి ఇంటికి గడప గడపకు ప్రచారం చేస్తుంటే టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. అందరూ వాళ్ళే మనకన్నా ముందే వాళ్ళే దేనికి ఓటేస్తారమ్మా అంటే మేము కళ్ళు కనబడని వ్యక్తి కూడా మేము కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు చెప్తున్నారు ఇంటింటికి. ఇంకా బీజేపీ వాళ్ళు కూడా మనకు కూడా కొంచెం మొగ్గు చూపి మనకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు, ఓటేసే అవకాశం ఉందని. సో పింఛన్లు అన్ని రంగాల వాళ్ళకు అంటే వికలాంగులకు ఇచ్చారు, వృద్ధులకు ఇచ్చారు, విడోస్కి ఇచ్చారు, ఒంటరి మహిళలకు ఇచ్చారు. ఇలా రకంగా చూసుకుంటే అందరికీ తాటి చెట్టు మీద కింద పడితే వాళ్ళకి ఎక్స్రేస్ ఇచ్చారు. పద్మశాలీలకు కూడా చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కరిని కలిసినప్పుడు వాళ్ళ ఆప్యాయత ఎలా ఉంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వ్యక్తులు ఖచ్చితంగా 99% కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు తప్పితే వేరే బీజేపీ ప్రభుత్వానికి ఓటేయాలని వాళ్ళు కోరుకుంటలేరు. ఇప్పుడు మా వార్డులో కూడా 90% ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. 1100 ఓట్లు ఉన్నాయి. మాకు కనీసం 950 ఓట్లకు తగ్గకుండా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు తీసుకొచ్చింది. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది పడేవారు సామాన్యుడు. సో ₹1,00,000 పైచీలకు ఇస్తున్న సందర్భంలో అలాగా అవి అందుకున్న వాళ్ళు ఏమంటారు? అసలు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అందుకున్న ప్రతి ఒక ఇంటి యజమాని టీఆర్ఎస్కు ఓటేద్దామని చాలామంది ఇప్పుడు వాళ్ళు అందుకురు కనుక ఓటేసి మన ప్రభుత్వానికి రుణం తీర్చుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అప్పుడు వ్యవసాయం చేయాలంటేనే ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి, పరిస్థితి ఏర్పడేది. కనీసం 2-3 వేల ఉంటే యూరియానో డిఏపో విత్తనాలు కొనుక్కునే వాళ్ళు ఒక అప్పులు తెచ్చుకొని చేస్తే లాస్ట్కి వాళ్ళు పండించిన పంటంతా వ్యాపారులు మధ్యవర్తులు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ముందుగా పెట్టుబడి సాయం చేస్తున్న సందర్భంలో మీ ఊరు రైతు ఆధారిత ప్రాంతం ఇదంతా కూడా. సో వాళ్ళు ఏమంటారు? వాళ్ళ దృష్టిలో ఏముంది టీఆర్ఎస్ పార్టీ పైన? రైతులు కూడా గతంలో ఎంతో ఇబ్బందులు పడి అనేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి రైతుకు ఒకలా ఎన్నో ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా భరోసాగా 5 లక్షలు మన ఎక్స్గ్రేస్ చెల్లించి రైతులకు అందజేస్తుంది. గతంలో ఎంతో రైతులు ఇబ్బంది పడేది. వ్యవసాయం చేయాలంటేనే చాలా భయపడేది. పైసలు లేకుండా చాలా అప్పులు తెచ్చి నానా ఇబ్బందులు పడేది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు సబ్సిడీ ఎరువులు అందిస్తుంది. ఇంకా అనేక విధంగా రైతులను కూడా ఆదుకుంటుంది. ఇప్పుడు రైతులకు మన రైతు బంధు బీమా ఏర్పాటు చేశారు. రైతులకు అకౌంట్లలో 6,000 రూపాయలు వేస్తున్నారు. అనేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వాళ్ళు అందుకుంటారు కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో కంటే ఇప్పుడు వ్యవసాయం ఎక్కువ చేసుకుంటున్నారు.
చెప్పాలంటేనే బోర్ వేస్తే కూడా ముఖం కడుక్కోవాలంటే ఇబ్బంది ఉండే పరిస్థితి వాటర్ విషయంలో. గిన్నెలు కడగాలన్నా కూడా శుద్ధ అదంతా ఉంటుండే. ఫ్లవర్ సీడ్స్ అని పిల్లలను చూసినా ముసలి వాళ్ళని చూసినా వంకర కాళ్ళు ఏదో ఒక జబ్బులతో ఇబ్బంది పడేవాళ్ళు. కొన్ని మిషన్ భగీరథ నీళ్ళు మరి నిజంగా అందుతున్నాయా మీకు? మిషన్ భగీరథ నీళ్ళు ప్రతి ఒక్క ఇంటికి ఒకప్పుడు నీళ్ళు ఇంటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉండేది. బజార్ నల్ల కాడ పట్టుకొని ఒక వారం రోజులకు వస్తే కూడా వారం రోజులకు కూడా రాకపోయేది. ఇప్పుడు ప్రతిరోజు ఇంటింటికి నల్లాలు ఉన్నాయి, కృష్ణా జలాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఏం చెప్తారు మీ ఓటర్? ఇప్పటి ఓటర్ మహాశయులకు మా విజ్ఞప్తి ఏంటంటే మనకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని రాబోయే కాలంలో కూడా మన ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకొస్తే మన వార్డులోని సమస్యలు మంచిగా పరిష్కరించుకొని మనం సస్యశ్యామలంగా ఉండొచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్.